నిబంధన మాత్రం రావటం లేదు. దానివలన మనకు చాలా యాక్సిడెంట్లు కావడానికి అవకాశాలు జరుగుతున్నాయి. నిబంధనను పాటించండి సోదరమణులారా, దయచేసి. నిబంధనలు అంటే చిన్న గల్లీ అయినా హైవే అయినా ఈ కాలంలో అంతొకటే రూల్స్ ఉంటాయి. అన్ని పద్ధతులు ఒకే రకంగా ఉంటాయి. హైవేలో పోయినట్టు స్పీడ్ గల్లీలలో కూడా పోతున్నారు. అలా పోకండి. అలా పోవడం వల్ల మనకే నష్టం జరుగుతుంది, ఎదుటి వారికి కూడా నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి. మన తప్పిదం వలన వాళ్ళకు నష్టం చేయడము, ఒకవేళ మనం కరెక్ట్ ఉన్నప్పటికీ వాళ్ళు మనకు నష్టం చేయడం జరుగుతుంది. ఎదుటి వాహనం, ఈ వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మనము పాటించాలి, తప్పనిసరిగా పాటించాలి. 100 స్పీడ్ పోతాం, 20 స్పీడ్ పోతాం, రెండు ఈక్వలే. స్పీడ్కి వెళ్ళిపోతుంటే మనకి ఏర్పడదు. అదే 10-20 స్పీడ్లో ఉన్నప్పుడు కూడా మనకు అంతగా గమనించాం. ఎందుకంటే మన దృష్టి అనేది మూవ్ పోవడానికి మాత్రమే చూస్తుంటాము, ముందుకు వెళ్ళిపోవడం మనకే చూస్తుంటుంది. ఆలోచన కూడా అట్లాగే ఉంటుంది. అలా కాదు ఆలోచన. బండి ఎక్కినాం, ముందుకు వెనుకకు చూసుకోవాలి. రోడ్ ఎక్కినాం, బండి పోతుంది, దారి వెంబడి వెళ్తుంటున్నారు. ముందటికి 70% ఉంటే 30%లోనే మనము ఇబ్బందికరంగా ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ బైక్ వాళ్ళు చాలామంది వెహికల్ని ఓవర్టేక్ చేయడానికి కట్టుకొట్టుతారు, ఓవర్టేక్ చేస్తారు. మళ్ళీ ఏ వెహికల్కి అయితే మనం ఓవర్టేక్ చేసినామో ఆ వెహికల్ ముందుకే వచ్చి వెళ్ళిపోతుంటారు. అలా చేయడం వలన బండి ఇట్లా క్రాస్ చేసి ఇట్లా తింపేయడం వలన అంటే రైట్ చేసుకొని ఓవర్టేక్ చేస్తాం, మళ్ళీ లెఫ్ట్కి దింపుకుంటాం. అలా తింపేటప్పుడు వెనకున్న బండి ఏ స్పీడ్లో ఉంటుంది ఫస్ట్ పాయింట్గా గమనించాలి. వెనుకున్న బండి ఏ స్పీడ్లో ఉంటుంది ఫస్ట్ పాయింట్గా దాన్ని గమనించాలి. అంటే దానికి ఓవర్టేక్ చేసిన తర్వాత మనము వెళ్ళిపోగలుగుతామా, ఆ బండి మనకు తాకుతుందా, మనం పోయి బండి కింద పడతామా, బండి వచ్చి మన మీద పడుతుందా అనే దాన్ని కూడా గెస్ చేసుకోవాలి. ఆ ఓవర్టేక్ చేసేటప్పుడు 2వ పాయింట్లో ఎదురుగా ఒక వెహికల్ వస్తుంటుంది. ఆ వెహికల్ ఏ స్పీడ్లో ఉంది అనేది కూడా గమనించాలి.